విష్ణు సహస్రనామము 73వ శ్లోకము. స్తవ్య స్తోత్రం శృతిస్తోత్రారణప్రియ పూర్ణయితా పుణ్య పుణ్యకీర్తిరనామయ. ఓం స్తవ్యాయ నమః. అందరిచే కీర్తించబడువాడని అర్థము. సకల జీవుల కీర్తించున్నది పరమాత్మ, కానీ విష్ణువుచే కీర్తించబడు వారెవరూ లేరు. విష్ణువును జీవులు స్మరించి కీర్తింతురు. అవిద్యాపరులో జీవులను పరమాత్మ కీర్తింపడు. అందరిచే కీర్తింపబడుట చేత స్తవ్యుడని చెప్పబడుచున్నాడు. స్తవ్యునిగా భావింపు విష్ణువుకు నమస్కారం. ఓం స్తవ్య ప్రియాయ నమః. భక్తులు తమ హృదయముల నుండి ప్రేమతో కీర్తించుట చేత పరమాత్మ భవప్రియుడని చెప్పబడుచున్నాడు. భగవత్కీర్తన చేయు భక్తులు లౌకిక వ్యవహారములకు దూరమై విష్ణు చింతన యందు నిమగ్నులగుదురు. అనగా దివ్య చైతన్య స్థితిని అనుభవించగలరని భావము. పరమోత్కృష్టమైన దివ్యానుభూతి పొందుటకు విష్ణువు సంకీర్తనము ముఖ్య సాధనము. భక్తులు ఈ సాధనమును అవలంబించుట చేత నారాయణుడు స్తవ్యప్రియుగా భావించబడుచున్నాడు. స్తవ్యప్రియుడైన విష్ణువుకు నమస్కారం. ఓం స్తోత్రాయ నమః. పరమాత్మ యొక్క దివ్యత్వమును వర్ణించు మంత్రము అని అర్థం. దివ్యమంత్రములను సర్వయుక్తముగా గానము చేయు భక్తులు అద్వితీయమైన నారాయణానుభూతి పొందుదరు. శ్రద్ధతో తపించు సాధకులు స్తోత్రపఠనమందు నామి ఒకరే అన్న అనుభవం కలిగి ఉందరు. స్తోత్రములు నారాయణపరమైనవి కాబట్టి నారాయణుడు స్తోత్రముగా పరిగణించబడుచున్నాడు. స్తోత్రుడైన విష్ణువుకు నమస్కారం. ఓం స్తుతయే నమః. పరమాత్మని కీర్తించు కార్యమునకే స్తుతి అని పేరు. స్తుతించుట ద్వారా విష్ణువును మనస్సునందు నిలుపుకొనుటకు వీలగును. పరమాత్మ అనుగ్రహము చేత స్తుతించుట జరుగును. స్తుతింపబడు విష్ణువుకు నమస్కారం. ఓం స్తోత్రే నమః. స్తుతింపబడు వానిని స్తోతయందురు. భక్తులు స్తోత్రములను స్తుతించినప్పుడు అపూర్వమైన శాంతి, ఆనందము, ప్రసన్నత మొదలగు దివ్యగుణములు కలిగి ఉందరు. ఇట్టి దివ్యగుణములతో స్తుతించు భక్తులు పరమాత్మకు చేరువగుదురు. యోమద్భక్త సమే ప్రియ అని గీత భక్తియోగమందు శ్రీకృష్ణుడు చెప్పి ఉన్నాడు. స్తోత్రుడైన నారాయణకు నమస్కారం. ఓం రణప్రియాయ నమః. రణమనగా సంగ్రామమని అర్థము. మనలో నిత్యము జరుగు మంచికి చెడు గల సంగ్రామముగా తలచబడుచున్నది. నారాయణుడు తన గదాచక్రములచే దుష్టులను సంహరించి శిష్టులను రక్షించుటచే రణప్రియునిగా పరిగణించబడుచున్నాడు. రణప్రియుడైన విష్ణువుకు నమస్కారం. ఓం పూర్ణాయ నమః. సంపూర్ణుడని అర్థము. సంపూర్ణుడకు పరమాత్మ తరుగుట అనున్నది లేదు. తరుగుదలలు మార్పును సూచించును. మార్పు లేనంటే పరమాత్మ ఎప్పుడూ నిండుగా నుండుని భావం. పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే అని ఉపనిషత్ వాక్యము. అనగా పూర్ణము నుండి పూర్ణమును తీసివేసిన పూర్ణమే మిగులును. మార్పు కలగదు. పరమాత్మ విభూతులు శక్తులు సర్వసంపూర్ణము కావున పూర్ణుడకు విష్ణువుకు నమస్కారం. ఓం పూరయిత్రే నమః. పూరయితుడనగా సఫలీకృతము చేయువాడని అర్థము. మహావిష్ణువు భక్తుల ఆశయములను కోర్కెలను సంపూర్ణంగా తీర్చువాడగొటచే పురయితుడని పిలువబడుచున్నాడు. పురయితుడైన విష్ణువుకు నమస్కారం. ఓం పుణ్యాయ నమః. అతి పవిత్రమైనదనే భావము. విష్ణు రూపముతో నిండి ఉన్న భక్తుని హృదయం అతి పవిత్రమైనదనియు కల్మషములన్నిటినీ నిర్మూలించును. పరమాత్మ శుద్ధమైన వాడు, కల్మషరహితుడు. పరమాత్మ వసించు చోట శుద్ధమై పవిత్రగును. కావున పరమాత్మ పుణ్యుడగున విష్ణువుకు నమస్కారం. ఓం పుణ్యకీర్తయే నమః. పరమ పవిత్రమైన కీర్తి గలవాడు పుణ్యకీర్తుడు. పరమాత్మను మించిన పవిత్ర కీర్తివంతుడు లేడు. పరమాత్మను కీర్తించు వారును పవిత్రులగుదురు. విష్ణు రూపముతో నిండిన భక్త హృదయములు పవిత్రమగును. పరమ పవిత్రుడైన పరమాత్మ పుణ్యకీర్తుడని భావించడంలో అతిశయోక్తి లేదు. పుణ్యకీర్తుడైన నారాయణునకు నమస్కారం. ఓం అనామయాయ నమః. శారీరక మానసిక రుగ్మతులు లేనివాడు అనామయుడు. ఇంద్రియ కర్మలకు లోనగు వారికి రుగ్మతులు కలుగుట సహజము. కర్మలకు గాని కర్మఫలములకు గాని అతీతుడైన పరమాత్మకు రుగ్మతులు కలగజాలవు. అందుచే పరమాత్మ అనామయుడు. అనామయునకు నమస్కారం. ఓం నమో భగవతే వాసుదేవాయ.